పార్టీ కాంట్రాక్టు విధానాల వల్ల ఏపీ ఆర్టీసీలో తీవ్రంగా నష్టపోతున్నామని ఏపీ ఎస్ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేస్తున్నా కనీస వేతనం దక్కడం లేదని, కాంట్రాక్టర్ల ద్వారా వేతనాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలను, వినతి పత్రాలను ఎన్నోసార్లు అధికారుల వద్దకు తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఆర్టీసీలో కాంట్రాక్టర్ల దోపిడీల వలన చాలా నష్టపోతున్నామని, ఇప్పటికైనా అధికారులు తమకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఉద్యమం చేసేందుకు వెనకబడబోమని ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ కార్మికులు హెచ్చరించారు. ఏపీపీటీడీ ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 8,000 మంది ఉన్నాం. మాకు ఆర్టీసీలో న్యాయం జరగట్లేదు. థర్డ్ పార్టీ విధానం వల్ల మేము చాలా నష్టపోతున్నాం. కాంట్రాక్ట్ విధానం వల్ల మేము చాలా నష్టపోతున్నాం. మా డిమాండ్ ఒకటే, మేము కష్టపడి పనిచేస్తున్నాము, మాకు కనీస వేతనం ఇవ్వట్లేదు. మా డిమాండ్స్ థర్డ్ పార్టీ విధానం తీసేసి డిపార్ట్మెంట్ ద్వారా, ఆర్టీసీ డిపార్ట్మెంట్ ద్వారా మాకు శాలరీస్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు అనుబంధంగా ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్ వాళ్ళు మరియు ఏఐటీసీ వాళ్ళ అనుబంధం మీదుగా మేము నడుస్తున్నాం. వారి సహాయ సహకారాలతో మేము ముందడుగు వేస్తున్నాం. మాకు ఏ పని అయినా సరే వెనక ఉండి ముందు ఉండి వాళ్ళు నడిపిస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్లో మా డిమాండ్స్ కనుక డిపార్ట్మెంటు నెరవేర్చకపోతే మేము సమ్మె చేయడానికైనా సరే సిద్ధంగా ఉన్నాం. మేము ఎంత దూరం వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఈ కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేయాలి. కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా మేము చాలా నష్టపోతున్నాం. కాంట్రాక్టరు సరిగ్గా స్వీపర్స్కి పిఎఫ్ ఇవ్వట్లా, సరైన జీతాలు సమయానికి ఇవ్వట్లా, స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ అని ఉన్నాయి. ఇవి ఏమి వర్తించట్లా ఆర్టీసీ అవుట్ సోర్సింగ్ కార్మికులకు. దయచేసి ఈ విషయాలను మేము నారా లోకేష్ గారి దగ్గర తీసుకెళ్ళాం, రాంప్రసాద్ రెడ్డి రవాణా మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం, అదేవిధంగా ఆర్టీసీ ఎండీ గారి దగ్గర తీసుకెళ్ళాం, ఈడీఏ గారి దగ్గర తీసుకెళ్ళాం, చాలా మంది అధికారుల దగ్గర తీసుకెళ్ళాం, ఎన్నో మీటింగులు పెట్టాం, ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాం. కానీ ఈ రోజు కూడా ఏ ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వం కానీ, ఏ అధికారి కానీ మా గురించి పట్టించుకోవట్లా.